లాస్ట్ వీడియోలో మనం డెసిషన్ ట్రీ గురించి ఇన్ డెప్త్ చెప్పుకున్నాం కదా. సో ఒకసారి సరదాగా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దానికి మన రియల్ లైఫ్ లో కూడా అందరం జాతకాలు చూసుకుంటాం. ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని జాతకాలు చూసి చెప్తారు. అదే విధంగా మిషన్ లెర్నింగ్ లో కూడా జాతకం అంటే ఇక్కడ డేటా, ఆ డేటా యొక్క జాతకం చూసి ఫ్యూచర్ లో నువ్వు అది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి ఎస్ఆర్ నో టైప్ లో ఒక ట్రీ లాగిస్తుంది అనమాట. ఇది జస్ట్ నార్మల్ గా ఒక ఫన్నీ వేలో చెప్పుకున్నాం అంతే. బట్ ఎవరైనా మిస్ చేసి ఉంటే డెసిషన్ ట్రీ ఒక వీడియో కింద డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ గా లింక్ పెడతాను, ప్లీజ్ గో అండ్ వాచ్. ఈ రోజు మనం డెసిషన్ ట్రీ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. ఒక్కసారి చూడండి, క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉండబోతుంది ఈ వీడియో. సో ఇక స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మావా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మావా. సబ్స్క్రైబ్ చేశారనుకుంటా కదా. సో ఇక స్టార్ట్ చేద్దాం, ఓకేనా? నేను ఇక్కడ నా జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసి ఉంచాను. లెట్ us క్రియేట్ ఏ న్యూ పైథాన్ నోట్బుక్. ఓకే, ఫస్ట్ ఇందులో మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇంపోర్ట్ చేసుకుందాం. నిన్న మీకు ఏదైతే ఒక పెద్ద ప్రాసెస్ చెప్పాను కదా, ఆ ఒక పెద్ద ప్రాసెస్ జస్ట్ ఈ ఒక్క ఫంక్షన్ లో ఉండబోతుంది. చూడండి ఎంత ఈజీగా ఉండబోతుందో ఇది. ఇవి మనకు కావాల్సిన మాడ్యూల్స్ మావా. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఏంటిది, ఈ లోడ్ ఐరిస్ ఏంది అనే ఒక డౌట్. అది కూడా మీకు ఇవాళ ఈజీగా చెప్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే రన్ చేసి చూద్దాం. రన్ అయిపోయింది. ఇక్కడ లోడ్ ఐరిస్ అంటే ఏంటిదంటే, ఇక్కడ ఐరిస్ డేటా సెట్ అనేది మనకి సైకిట్ లైన్ లో డిఫాల్ట్ గా ఉంటుందన్నమాట. సో దీని అర్థం ఏంటంటే, సైకిట్ లైన్ అనే లైబ్రరీలో డేటా సెట్ ఫోల్డర్ లో లోడ్ ఐరిస్ అనే డేటా సెట్ అనేది ఉంది. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం ఈ విధంగా. అండ్ అలాగే ఇక్కడ ఎస్కెలాన్ డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అన్నాను కదా, దాని అర్థం ఏంటంటే, సపోజ్ మన దగ్గర 100 రోస్ ఉన్నాయి అనుకుందాం. సో మిషన్ లెర్నింగ్ లో ఎప్పుడైనా కూడా మనం డేటాని డివైడ్ చేయాలి, ఒకటి ట్రైన్ కి, ఇంకొకటి టెస్ట్ కి. సో 100 రోస్ కాస్త ఎలా అవుతుంది అని అంటే, మనం ట్రైన్ కి ఒక 80% ఇస్తాం, అండ్ అలాగే టెస్ట్ కి ఒక 20% ఇస్తాం. అంటే మన దగ్గర ఉన్న డేటా అంటే 100% డేటా ఉందంటే, దాంట్లో ట్రైన్ కి ఒక 80%, టెస్ట్ కి ఒక 20% ఇవ్వాలి. ఎందుకంటే మన దగ్గర డేటా సెట్ తో ట్రైన్ చేసాం, మరి టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేయాలంటే ఎంతో కొంత డేటా సెట్ ఉండాలి కదా. సో అందుకోసమే మనం ఇలా ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది చేస్తాం మనం, ఓకేనా? మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇలాగే ఎందుకు చేసుకోవాలి, నేను జస్ట్ ఈ 100% ట్రైన్ కి అండ్ అలాగే టెస్ట్ కి కూడా 100% వాడతాను అని అంటే వాడచ్చు. బట్ మనకి ఇక్కడ ఎక్కడ తేడా కొడుతుంది అని అంటే, మనం ఓవర్ ఫిట్టింగ్ ని కనుక్కోలేం. ఎందుకు ఆలోచించారా? ఎందుకు అని అంటే, లెట్ us సపోజ్ మన దగ్గర 100 డోస్ ఉన్నాయి, దాన్ని ట్రైన్ కి ఇచ్చేసాం అండ్ అలాగే టెస్ట్ కి కూడా అదే ఇచ్చేసాం. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది, ట్రైన్ ఎర్రర్ అనేది తక్కువ ఉండాలి. నువ్వు టెస్ట్ కి కూడా ఇదే డేటా సెట్ వాడుతున్నప్పుడు, సో దీని ఎర్రర్ కూడా తగ్గుతుంది కదా ఆటోమేటిక్ గా. మరి ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అంటే ఏంటిది, ట్రైన్ ఎర్రర్ అనేది తక్కువ ఉండాలి అండ్ అలాగే టెస్ట్ అనేది ఎక్కువ ఉండాలి కదా. సో మనం టెస్ట్ చేయడానికి ఇక్కడ వ్యాలిడ్ డేటా లేదు. సో అందుకోసమే మనం డేటాని ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం, ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది చెయ్యాలో. డన్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, మన దగ్గర ఉన్న డేటా సెట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అంతే కదా. ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం, బట్ మనం దానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం ఏం చేద్దాం అని అంటే, ఐరిస్ డేటా సెట్ కాబట్టి ఐరిస్ అని చెప్పి రాసుకుందాం. సో చూడండి, ఇక్కడ ఐరిస్ అనేది ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఒక్కసారి మనం ప్రింట్ చేసి చూస్తే దీన్ని చూడండి, ఈ విధంగా మనకి ఉన్నాయి మొత్తం ఐరిస్ అనే దాంట్లో. నెక్స్ట్ దీంట్లో టార్గెట్ వాల్యూ ఏంటిది, ఇది 0.2 ఉన్నాయి కదా. ఈ కాలం ఉంది కదా, ఈ కాలం అనేది టార్గెట్ కాలం, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మనం దీంట్లో ఇవన్నీ ఫీచర్స్, ఇది ఈ కాలం టార్గెట్. సో సపరేట్ చేయాలి ఈ రెండింటిని. అందుకోసం మనం ఏం చేస్తాము అని అంటే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐరిస్ డాట్ డేటా అంటే టోటల్ ఫీచర్స్ అన్ని మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూలో ఉండిపోతాయి, ఓకేనా? అండ్ అలాగే వై ఈజ్ ఈక్వల్ టు ఐరిస్ డాట్ టార్గెట్. ఇప్పుడు రన్ చేసేద్దాం. మనకి ఇప్పుడు ఎక్స్ అండ్ వై వచ్చేసాయి, రెండింటిని సపరేట్ చేసాం ఇప్పుడు, ఓకేనా? నెక్స్ట్ స్ప్లిట్ చేయాలి, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో దానికోసం ఏం చేస్తాము అని అంటే, ఈ విధంగా మనకి స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్. మనం ఈ ఫంక్షన్ రాసినప్పుడు ఇదే ఫార్మాట్ లో మనకి రిటర్న్ అనేది అవుతుంది. సో మనం ఈ ఫార్మాట్ అనేది కరెక్ట్ గా రాయాలి, తప్పు రాస్తే తప్పుగానే పోతుంది. ఇక్కడ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఆఫ్ ఎక్స్ ఇన్పుట్ ఫీచర్స్, అవుట్పుట్ లేబుల్స్ అండ్ అలాగే టెస్ట్ సైజ్ ఈక్వల్ టు 0.2 అంటే అర్థం ఏంటంటే 20% ఉండాలి టెస్ట్ సైజ్ అనేది. టెస్ట్ సైజ్ 20% అంటే ట్రైన్ సైజ్ అంతా 80% అంతే. సో ఈ విధంగా మనం డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి
డేటా రెడీగా ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిది, చెట్టుని కట్టేద్దామా? రెడీనా? ఫస్ట్ చెట్టుని కట్టాలంటే మన దగ్గర విత్తనం ఉండాలి కదా. సో దానికోసం ఇక్కడ మోడల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? మోడల్ క్రియేట్ చేయడం ఎంత ఈజీ అంటే జస్ట్ ఈ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అది యాస్టీస్ ఇక్కడ పేస్ట్ చేసి కాల్ చేస్తే చాలు. బట్ కాల్ చేసే ముందు మనం దానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. అవి ఏమేమంటే, ఫస్ట్ ఏ క్రైటీరియా ఫాలో అవుతున్నాం మనం, ఈక్వల్ టు నేను జీని ఫాలో అవుతున్నా. సో జీని అయితే జీని, ఎంట్రోపీ అయితే ఎంట్రోపీ. ఓకేనా? అలాగే మాక్సిమం డెప్త్ 3 వరకే చూసుకుంటున్నాం. ఇప్పుడు లెటర్స్ రన్ తీసుకెళ్ళి ఓకే, మనకి మోడల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం విత్తనం నాటేసాం. నెక్స్ట్ నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తేనే కదా చెట్టు వచ్చేది. సో అదే విధంగా ఇక్కడ నీళ్లు పోయడం అంటే నథింగ్ బట్ ట్రైన్ చేయడం. సో నేను ఇప్పుడు ట్రైన్ చేస్తున్నా మోడల్ డాట్ ట్రైన్ ఆఫ్ మోడల్ డాట్ ఫిట్ కదా, మోడల్ డాట్ ఫిట్ ఆఫ్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్. చూసారా, మనం ఏదైతే నిన్న ఒక పెద్ద ప్రాసెస్ చెప్పుకున్నామో అదంతా ఇవాళ జస్ట్ ఒకే ఒక్క ఫంక్షన్ తోటి మొత్తం ట్రైన్ అయిపోయింది. సో ట్రైన్ అయిపోయింది కదా, మనం టెస్ట్ చేద్దాం ఇక. ఓకేనా? మనకు వచ్చే అవుట్పుట్ లేబుల్స్ ని వైప్రెడ్ అని అనుకుంటే మోడల్ డాట్ ప్రెడిక్ట్ ఆఫ్ దేని టెస్ట్ అయిపోతున్నాం మనం, ఎక్స్ కదా, ఎక్స్ టెస్ట్ కదా. సో ఎక్స్ టెస్ట్ రాయాలి ఇక్కడ. సో అది ప్రెడిక్షన్ కూడా అయిపోయింది. చూసేద్దాం ఆ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి. చూడండి, ఈ విధంగా మనకి ప్రెడిక్షన్స్ అనేవి వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ మనం ఏదైతే చెట్టును కట్టామో ఇక్కడ ఇంటర్నల్ గా కట్టాం కదా, బయటికి మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు మనం చూసేద్దామా? సో విజువలైజేషన్ చేసేద్దాం. ఓకేనా? విజువలైజేషన్ కి మనకు కావాల్సింది ఫస్ట్ మ్యాట్ప్లాట్లిబ్. సో అది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం బిల్డ్ చేసేది ట్రీ కదా. సో అందుకోసమే ఇక్కడ SQL లో ఒక మాడ్యూల్ ఉంటది అనమాట, అదే ప్లాట్ ట్రీ అనే మాడ్యూల్ ఉంటది. సో ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ట్రీ అనేది కన్స్ట్రక్షన్ అనేది మనకి విజువలైజేషన్ రూపంలో కనిపిస్తుంది ఈ మాడ్యూల్ వల్ల. ఓకేనా? ఇప్పుడు అది చూసేద్దాం ఎలా ఉంటుందో అనేది. ప్లాట్ ట్రీ ఆఫ్ ఫస్ట్ మనం షేప్ డిఫైన్ చేసుకోవాలి కదా. సో PLT డాట్ ఫిగర్ ఆఫ్ సైజ్ ఎంత ఇద్దాం, ఈక్వల్ టు 12,8 ఇద్దాం. సో ఇప్పుడు మనం ప్లాట్ చేసేద్దాం ట్రీని. మనం ఏ ట్రీ ప్లాట్ చేస్తున్నాం, మోడల్ కదా. సో ఇక్కడ కూడా మనం మోడల్ అని చెప్పి రాయాలి. మోడల్ అని చెప్పి రాసాం. తర్వాత ఫీచర్ నేమ్స్ ఏంటివి, ఐరిస్ డాట్ ఫీచర్ నేమ్స్, అంతే కదా. ఇక్కడ ఆల్రెడీ మనం ఐరిస్ రాసుకున్నాం కదా. సో ఐరిస్ డాట్ ఫీచర్ నేమ్స్ అని టైప్ చేస్తే మనకి ఫీచర్ నేమ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. అండ్ అలాగే క్లాస్ నేమ్స్, ఐరిస్ డాట్ క్లాస్ నేమ్స్, ఐరిస్ డాట్ టార్గెట్ నేమ్స్. అండ్ అలాగే ఇంకా షో చేసేద్దాం, డాట్ షో. చూసారా, డెసిషన్ ట్రీ అని కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ మనకు రావాల్సిన ఫీచర్స్. ఈ విషయం చెప్పలేదు కదా మీకు. ఇక్కడ ఐరిస్ అనే దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే ట్రయల్ చూపిస్తాను ఇప్పుడు. ఐరిస్ డాట్ ఫీచర్ నేమ్స్ చూడండి, మన దగ్గర ఉన్న ఫీచర్స్ సెపల్ లెంత్, సెపల్ విడ్త్ అండ్ అలాగే పెటల్ లెంత్, పెటల్ విడ్త్. ఇక్కడ కూడా మనకి ట్రీ కన్స్ట్రక్ట్ అయింది కదా. చూడండి, ఫస్ట్ మనకి పెటల్ లెంత్ తీసుకుంది అండ్ అలాగే జీన్ ఇంప్యూరిటీ మనకి ఈ విధంగా వచ్చింది, 0.665 వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ పెటల్ విడ్త్ తీసుకుంది. ఓకేనా? సెకండ్ లెవెల్ లో. అండ్ అలాగే తర్వాత పెటల్ లెంత్ అండ్ ఫైనల్ గా మనకి కావాల్సిన క్లాస్ లేబుల్స్ వర్సికలరా ఆర్ వర్జినికానా అని చెప్పి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ వర్సికలర్ అంటే డౌట్ ఉంది కదా మీకు, అది జస్ట్ నథింగ్ బట్ క్లాస్ నేమ్స్ మావా. చెప్తాను చూడండి, సీటోసా, వర్సికలర్ అండ్ వర్జినికా, ఈ 3 మనకి టార్గెట్ నేమ్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి సీటోసా వచ్చింది. ఇక్కడ ఫైనల్ గా మనకి లీఫ్ నోడ్ లో వర్సికలర్ అండ్ వర్జినికా. ఈ వర్సికలర్ 35 శాంపుల్స్ ఉన్నాయి అండ్ అలాగే వర్జినికా 6 శాంపుల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ కూడా వర్జినికా 3 ఉన్నాయి, ఇక్కడ కూడా వర్జినికా 33 ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే ఇంకా ఇక్కడ సీటోసా 43 శాంపుల్స్ ఉన్నాయి. అంటే సీటోసా అనే 0 కాబట్టి 43 శాంపుల్స్ 0 అనే ఇండెక్స్ లో ఉన్నాయి కాబట్టి. అలాగే ఇక్కడ వర్జినికాలో 37 ఏమో మనకి వర్జినికా ఉన్నాయి అండ్ అలాగే 40 ఏమో వర్జినికా ఉంది. సో 40 అనేది మెజారిటీ కాబట్టి దీనికి మనం క్లాస్ వర్జినికా అని ఇచ్చేసాం. ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే ఈ వర్సికలర్ 34 ఉన్నాయి బట్ 1 వర్జినికా ఉంది కదా. సో మరి 1 వర్జినికా ఉన్నప్పుడు మరి ఇది ప్యూర్ సబ్సెట్ కాదు కదా. మనం ఏమనుకున్నాం, ప్యూర్ సబ్సెట్ అంటే టోటల్ గా అవే ఉండాలి, అంటే సింగిల్ ఇండెక్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి వర్జినికా ఉంది, వర్జినికాలో మిగతా రిమైనింగ్ క్లాసెస్ అన్ని 0, ఇది ఒక్క క్లాస్ మాత్రమే 33 ఉంది. సో ఇది ప్యూర్ సెట్ అన్నమాట. ఇక్కడ కూడా సీటోసా దగ్గర కూడా ఇది కూడా ప్యూర్ సెట్, బట్ ఇది అండ్ అలాగే ఇది అండ్ అలాగే ఇది, ఈ 3 ప్యూర్ సబ్సెట్స్ కాదు. బట్ అయినా కూడా ఇక్కడ వరకే వచ్చి ఆగిపోయింది. ఎందుకు అని అంటే మనం ఇక్కడ మాక్సిమం డెప్త్ 3 మాత్రమే ఇచ్చాం కాబట్టి అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. ఓకేనా? సో చూసారా గైస్, ఎంత సింపుల్ గా ఉందో. ఒక్కసారి క్విక్ గా చెప్పేస్తాను ఇదంతా. ఫస్ట్ మనకు కావాల్సిన మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం.
అండ్ అలాగే ఎక్స్ అనే ఫీచర్స్ ని కూడా మనం రాసేసుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు ఐరిస్ డాట్ డేటా సెట్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఐరిస్ డాట్ టార్గెట్. అండ్ అలాగే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేశాము, 20% స్ప్లిట్ చేశాము ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్ ని. అండ్ అలాగే తర్వాత మోడల్ ని ఇనిషియలైజేషన్ చేశాము, దాని తర్వాత ట్రైన్ చేశాము, దాని తర్వాత ప్రిడిక్ట్ చేశాము. ఇదంతా చూసారా, ప్రిడిక్ట్ చేయడానికి ట్రైన్ చేయడానికి మొత్తానికి జస్ట్ నాకు 1 లైన్ పడుతుంది అంతే. చూసారా ఇంత సింపుల్ గా ఉంటుంది మీకు. అండ్ అలాగే ఇక్కడ మీకు ప్లాటింగ్ కూడా చేసి చూపించాను చూసారా. సో ఇది guys ఇవాళ వీడియో. మీలో కొంతమంది క్యూరియాసిటీ ఉండొచ్చు, నాకు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలని ఉంది అని చెప్పేసి అని. ఆ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు కింద నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఆటోమేటిక్ గా వాళ్ళ కోసం డెఫినెట్ గా వీడియో చేస్తాను. స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఒక్కళ్ళు కామెంట్ చేసినా కూడా నేను వాళ్ళ కోసం డెఫినెట్ గా వీడియో చేస్తాను. డెసిజన్ ట్రీ, క్లాసిఫైర్, స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పేసి అని. సో ఇది మీకు ఈజీగా ఉంటదని చెప్పేసి అని ఇదే చెప్పాను. సో ఇది కలిసి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఇది మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. ఈ రోజు మనం ఒక చెట్టుని కన్స్ట్రక్ట్ చేశాం కదా, వచ్చే వీడియోలో మనం ఇంకా మంచి వీడియోస్ చేసుకుంటూ మంచిగా అర్థమయ్యే విధంగా క్రిస్టల్ క్లియర్ గా మన తెలుగు లాంగ్వేజ్ లో ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. దానికి మీరు చేయాల్సింది ఒకే ఒకటి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆ 3 చేస్తే చాలు మామ, ఈ ఛానల్ కి గ్రోత్ వచ్చేస్తుంది. అండ్ అలాగే త్రిజ్ఞానంలో ఉండే జ్ఞానం కూడా మీకు వచ్చేస్తుంది. మీకు స్పెసిఫిక్ గా ఏదైనా వీడియో కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము ఆ వీడియో చేయడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాం కాదు, చేసేస్తాం అంతే. ఓకేనా? సో ఇది guys ఇవాళ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, bye bye.